లైఫ్‌లో సొసైటీ, ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, ఫ్యామిలీ ఏమో అనుకుంటారు. సో, అని మనం వాళ్ళ కోసం డెసిషన్స్, వాళ్ళ కోసం నా ఇష్టాలు, మన గోల్స్ మార్చుకోవద్దు. ఎప్పటికి గుర్తుంచుకో. అట్లా మార్చుకున్నావంటే ఓడిపోయినట్టే. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు అనుకున్న గోల్స్, నువ్వు అనుకున్న డ్రీమ్స్ అనేటివి వాళ్ళకి నచ్చాయి. అర్థమవుతుందా? సో, మనకు తెలియని వాళ్ళు, మనకు సంబంధం లేని వాళ్ళు, మన గురించి తెలియని వాళ్ళు మాత్రమే మనకి సపోర్ట్ ఇస్తారు. మన అనుకున్న వాళ్ళు ఎప్పటికి సపోర్ట్ చేయరు. సో, నువ్వు అనుకున్న డ్రీమ్, నువ్వు అనుకున్న గోల్ అనేది పూర్తి చేసేంత వరకు ఎప్పటికీ వెనుకకి తిరిగి చూడద్దు. అండ్ ఎవ్రీ టైం ఎంజాయ్ చేస్తూనే ఉండాలా. అర్థమవుతుందా? ఒకటి ఏంటంటే, నువ్వు ఎవరి మీద డిపెండ్ అయి ఉండద్దు. నీ మీద నువ్వే ఎక్కడైనా వర్క్ చేసుకుంటా నువ్వు అనుకున్న గోల్కి, డ్రీమ్కి ఫుల్ఫిల్ అయ్యే వేలు వెళ్ళు. అంటే దాని మీద ఫోకస్ పెట్టి వర్క్ చేసుకుంటూ వెళ్ళు, సక్సెస్ అవుతావు. ఎందుకంటే ఊరికే ఒకరి మీద డిపెండ్ అయినావు అనుకో, వాళ్ళ అన్న మాటలు, వాళ్ళ అన్న అన్నీ అనుభవించాల్సి వస్తుంది. అదే నువ్వు ఇండిపెండెంట్గా నువ్వు ఒక దగ్గర వర్క్ చేసుకుంటా ఉన్నావు అనుకో, ఏం కాదు, హ్యాపీగా ఉంటావు. అండ్ నువ్వు అనుకున్న గోల్, నువ్వు అనుకున్న డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతావు. అర్థమవుతుందా? ఇంకొకరి కోసం మన డెసిషన్స్, డ్రీమ్స్, గోల్స్ మార్చుకోవద్దు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ. అర్థమవుతుందా? ఎప్పటికీ మార్చుకోవద్దు. ఆ డ్రీము, గోల్ అని ఎంత టఫ్ ఉన్నా మార్చుకోవద్దు. అండ్ ఎప్పటికీ 100% దాని మీద ఎఫర్ట్స్ పెట్టాలా, సక్సెస్ అవుతాం. అంతే చేసుకుంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతాం, లేకుంటే కామ్.